పండుగ వరకు సావడాలు మాత్రం బాగుంది. ఆ సావడాల గురించి అని ముగ్గురు ఆగారు. మ్యాన్ చేపలు పెద్దవి రావట్లేదా? ఇంక ఈ సైజ్ వస్తాయి మనకి, ఎక్కడో చిన్నది ఉంటుంది. మొన్నటి మీద కొంచెం పెద్దయే, కానీ మధ్యలో అక్కడక్కడ చిన్నవి కలిసాయి. గొరకలు ఇవి వేస్తావు, మ్యాన్ చేపలు ఇవి మీరు ఇవి అవి పట్టుకెళ్ళాలి ఉన్నాయని బండికి ఈ సంచులు వేసి ప్యాక్ చేసేసి మరి ఇంకెలాగ బండికి ఈ ఉప్పు సావడాలు మొత్తం తీసేసుకుందామా? ఇది అవి మొత్తం తీసుకున్నాం. మళ్ళీ ఈ సైజు ఆవిడ తేదే నన్ను ఇసుకిచ్చాను తర్వాత. అక్కడ వస్తే తీసుకుంటాను. మ్యాక్సిమం బోర్డు దగ్గర వీడియో తీసి పెడతానండి ఈసారి మీకు. సంచులు తీసుకురండి, నీరే పెడతాను. కాట పెడతావా? సంచిలో పెట్టి పెడతావా? సంచులో వేసి పెడదాం. చేస్తాం తప్పదుగా మరి. మమ్మల్ని న్యాన్ చేపలు, సావడాలు, రొయ్యలు, పండుకప్ప అన్నీ దొరుకుతాయి. బందరు వచ్చే గిలకలు వస్తే అన్ని చేపలు దొరుకుతాయి. మేము బోట్ల దగ్గరే ఉంటాను ఇచ్చాం. బోట్ల మీద ఎండబెడతారా లేకపోతే మీరు ఎండబెడతారా? బోటు మీద ఎండబెట్టినే కొంటాం మేము. నేల మీద కట్టే ఎండబెట్టాం. వాళ్ళు డైరెక్ట్ గా బోటు మీద ఎండబెట్టి తెచ్చిన సరుకు మేము ముందేస్తే పాడుకొని కొనుక్కుంటాం. రేపు సంతకి వెళ్ళిపోతారు అయితే? రేపు పెడని సంతకి వెళ్తాం. రేపు సంతలు అన్ని అమ్మేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వస్తాయి. నెల సరుకు గట్ట అమ్ము. ఎన్నింటికి వెళ్ళిపోతారు సంతకి? సంతకి 3 గంటలకు వెళ్తాము. 11 అయ్యే వరకు ఉంటాం. 11 వరకు ఉంటారా? 11 7-8 అయిపోద్ది సంత మొత్తం అని చెప్పి. 7-8 వరకు అయిపోద్ది. మేము బాకీలు అవి ఉంటాయని 11 వరకు ఉంటాం. కూరలకి గట్ట కొనుక్కున్న అలాగే వస్తారు. మరి అక్కడ ఎవరో వాళ్ళు అమ్ముతారు కదా 1 గంట 2-3 లోకల్ గా అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటారు. మీ దగ్గర కొనుక్కొని అమ్ముతారా? సాయంత్రం 7-8 వరకు అమ్ముతారు. ఆ చెరుకుల్లో మన దగ్గర కొనుక్కోవాలి వాళ్ళు అమ్ముతారు. రేట్లు అందుకే ఎక్కువ ఉంటాయి. మా దగ్గర 200 కొని మీకు 400కి అమ్ముతారు. మన దగ్గర అన్ని హోల్సేల్ గా ఉంటాయి. మేము హోల్సేల్ గా అమ్ముతాం. ఇవేం చేపలమ్మా? పండు చేప కంటే బాగుంటది. ఫ్రెష్ గా చేసారా? ఫ్రెష్ తాజా. నిన్న కాక మొన్న వచ్చి ఉప్పు ఏం పెట్టలేదుగా? చేసింది ఒక 2 రోజులు అయితే మంచి వంజరాలు మీకు ఆర్డర్ అంతే. వంజరాలు వస్తాయా? వంజరాలు కావాలి. వంజరాలు, పండుగప్పలు. నేను మన మిస్ అయిపోయా. మనకు బోట్ వచ్చింది, వాళ్ళ దగ్గర ఒక 20 కేజీలు వంజరాలు ఉన్నాయన్నారు. నేను నాకు అంత ఐడియా రాలా మీ మీద. తీసుకొని ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళని. అవి ఫ్రెష్ అనమాట. సముద్రం కావాలి వస్తుంది ఎక్కువ. వర్షం పడతానే ఉండదు, తెగుతానే మంచిది చేప. పండుగ వరకు మొత్తం 20 వచ్చింది. ఇంటికి ఇప్పుడు వచ్చింది. అన్ని కాడ పెట్టమంటారండి. గొరకలు అన్నీనా? గొరకలు మీకు సేల్స్ అయిపోతాయి, పెద్ద గొరకలు కదా. మీకు మళ్ళీ వారం మళ్ళీ మీకు అవి రావాలంటే మళ్ళీ వారం పడుతుంది, దొరకవు. ఈ వారంలో అమ్మేసుకోండి. ఇక బోట్లు వెళ్ళరు కదా. మీరు అన్ని పెద్ద ఏం చూడక్కర్లేదు ఇక్కడ ఈ గొరకల్లోని. చూడక్కర్లేదు, డబ్బులు చూడాలిగా. లై పెద్దలవి దొరకలేదా? దొరకలేదు ఇంకా. అదే సైజు పెరగట్లేదు బోట్లు కూడా. తీసాను చూడండి. కేసం కొద్ది ఇంకేమద్దు ఈసారి గీదాలి. చెప్తున్నాను, చూపిస్తున్నాను. కేసంలో మామూలుగాను ఇప్పుడు వద్దు. గొరకలు తీసుకున్నాం, పండు గొరకలు.
చూడమ్మా 23 వచ్చిందన్న. గుర్తుపెట్టుకోండి అన్నీ మళ్ళీ. పెన్ను ఉంటే రాసుకొచ్చి పెన్ను తేలేదు నేను. పండు బుక్ అక్కడ ఉందని. ఏయ్ ఇంటికి వెళ్ళి పెన్ను పేపర్. ఇవి 25, ఇవి 20, అది 21, 23, 23, 20, 25. ఇందులో సగం అవి ఎక్కువ మళ్ళీ వెళ్ళకపోతే బాగా కావాలని తీసుకుంటాం తర్వాత. ఇది నా కోసం పక్కన పెట్టిందంట. ఈ వాళ్ళకేమో చేయడం రాక సరిగ్గా చేయలేదా? ఇక్కడ కట్టేస్తున్నా. అవి మళ్ళీ వద్దులేండి వెళ్ళవేమో. పట్టుకెళ్తా అంటే నేను మీకు మేము తీసుకెళ్ళి అక్కడ అడుగుతున్నారా? రేపు తెస్తారుగా. అదే కారం పెట్టేస్తే మనకు అన్నీనా అవన్నీ వద్దులే సగం అయ్యి అంటే చూపించలేదు. పెద్ద నెత్తలు ఆవిడ వేయనంటుంది ఇవన్నీ నాకు ఈ 3 మూటలో ఇది ఇది ఎదురు పెట్టేసుకోవచ్చు. రైలు మూట ఒకటే తీసుకెళ్తున్నాను నేను ఇప్పుడు. ఏం పట్టుకెళ్ళారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వచ్చేసాను ఇక్కడ మన ఇంటికి. అదే ఉప్పు చేపలే పెడతాం కదండి, అక్కడికైతే మనకు ఉప్పు చేపల లోడ్ అయితే వచ్చింది. వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇదిగోండి చేప చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఫ్రెష్ చేపలండి, బోట్ మీద నుంచి వచ్చినాయి ఫ్రెష్గా, నిన్నే వచ్చినాయి అనమాట. ఇంకా వాళ్ళు అయితే మనకి లోడ్ పంపించారు. చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం తెచ్చిన తర్వాత కింద వేసిన తర్వాత నేను మీకు అయితే నీట్గా చూపిస్తాను. ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాన్ కింద వేయాలా? ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేశాను కదండి, ఇవి చప్పటి సావడాలు చూసారు కదా, చప్పటి సావడాలు ఇట్లా గోల్డెన్ కలర్లో ఉంటాయి, చప్పగా ఉంటాయి అన్నమాట అవి. ఇదిగోండి ఇవి ఏంటంటే వరపతత్వం అండి వీటి పేర్లు. ఇవి కూడా నెంబర్ 1 చేపలు అనమాట. నేను మీకు ఓపెన్ చేశాక మొత్తం కింద వేసాక చూపిస్తాను. లేదంటే అని చూసా అమ్మయ్య లోడ్ దింపి వచ్చేసరికి ఆయాసం వచ్చింది. అందుకే అన్నం తిను, ఇంకా ఆయాసకరమైన పని ఉంది. ఓకేనండి, మనం రాత్రి అయితే మొత్తం అక్కడ సరుకు అంతా చూసుకొని కాటా అయితే వేసిన తర్వాత ఇంకా సరుకు మొత్తం మనం తేలాము. చాలా సరుకు ఉంది, దగ్గర ఒక 250 కేజీల దాకా ఉందన్నమాట. ఇక అదంతా ఇవాళ వ్యాన్కి వేసుకొచ్చామని అయితే చెప్పి మేము అమౌంట్ కట్టేసి నైట్ బయలుదేరి వచ్చేసాం. 11 గంటలు అయింది వచ్చేసరికి. ఇంకా స్నానం వచ్చేసి ఇంకా అన్నం తినే ఓపిక కూడా లేక ఇద్దరం అలాగే పడుకున్నాం అనమాట. ఉదయాన్నే 6 గంటలకు మళ్ళీ లెగిసి మనకి వాళ్ళ కొరమేను పచ్చడి, బోటి గోంగూర పచ్చడి, చికెన్ బోన్లెస్ ఈ 3 చేయాలండి. ఇంకా వీటి కోసం అయితే వెళ్ళాము. కాకపోతే ఏమైందంటే మనకి బోటి అయితే ఉంది కానీ మార్కెట్లో దొరికింది మంచి బోటి. అంటే వాళ్ళకి ఏదో ఆర్డర్ ఉన్నట్టుంది. ఇప్పుడు మేము మేకల కబేలాకు కూడా వెళ్ళాము, అక్కడ కూడా అయిపోయింది అనమాట. అంటే మనం వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, అయిపోయింది. వాళ్ళు ఉదయాన్నే 6 గంటలకే రమ్మన్నారు, మేము వెళ్ళేసరికి 8 అయింది, అయిపోయింది. ఇక మార్కెట్కి వెళ్తే ఆయనకి ఏదో ఆర్డర్ ఉండి ఒక 10 వేటపోతులు అయితే కోసాడు. ఇంకా 10 సెట్లు ఇక మనం అయితే తీసుకొని అయితే వచ్చేసాం. లేకపోతే బోటీ కూడా దొరికేది కాదు. కొరమేన్లు అయితే ఉదయాన్నే దొరకవండి, ఫామ్ కొరమేన్లు అయితే దొరుకుతాయి. మనం మార్కెట్కి వెళ్ళి చూసాం కానీ అవి నచ్చలేదు, కొంచెం చిన్న సైజు ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రం 3 గంటలకు అయితే వేటగాళ్ళు వేటకి వెళ్తారు కదా, ఈ నాటు కొరమేన్లు అయితే తెస్తారు. వాళ్ళకైతే చెప్పాము మనం ఉంచమని. వాళ్ళు 3 తర్వాత రండి వస్తారు, అప్పుడు తీసుకెళ్తారు కానీ అన్నారు. ఇప్పుడైతే టైం చూసారుగా, 2:15 అవుతుంది. ఈ 10 నిమిషాల్లో ఇప్పుడు భోజనం అయితే చేసి అక్కడికైతే బయలుదేరాలన్నమాట మనం. ఇప్పుడు ఆ లోడ్ అది అక్కడ మన ఇంటి దగ్గర దింపేసాము. ఆ చేపలు కూడా మీకైతే చూపించలేదు, చూపిస్తాం తర్వాత. అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఓపెన్ చేసి ఆరబెట్టాలండి. మనకు టైం లేదు, కొరమేన్లకి వెళ్ళాలని చెప్పి వచ్చేసాం. ముందైతే అన్నం తినాలి, 3 అయిపోతుంది, ఆకలేస్తుంది.
ఇక పోతే ఏం జరిగిందంటే ఇవాళ మనం బోటి తెచ్చామని చెప్పాం కదా, అందులో ఇది కొవ్వు పేగండి, గెలబోటి అంటారు. ఇదైతే మనం పచ్చడిలో అయితే వేయమన్నమాట, కొవ్వు ఉండిద్దని తీసేస్తాం. దీంట్లో అయితే కొంచెం దోసకాయ వేసి ఉండమ్మా, చాలా బాగుండిద్ది. అంటే దోసకాయ వేటో గెలబోటి కూర అయితే వండింది సంజు. తర్వాత వచ్చేసి ఇవి సముద్రం రొయ్యలు, చిన్న రొయ్యలేండి. మనకి నిన్న సాయంత్రం వెళ్ళినప్పుడే వాళ్ళు ఇచ్చారు, రొయ్యలు ఉన్నాయి తీసుకెళ్ళండి, కూర వండుకోండి బాగుంటాయి అని చెప్పి. ఇంకా ఆ రొయ్యలు అయితే తీసుకొచ్చాం అనమాట. రొయ్యలు అయితే తీసుకొచ్చాము. ఆ రొయ్యలు కూడా పొద్దున్న అయితే ఇంకా పిల్లలు రొయ్యలు కూర తింటారని చెప్పి రొయ్యలు అయితే వండేసింది. రొయ్యలు అయితే ఒక రొయ్య టేస్ట్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ముందు ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తిందాం. ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఆ కొరమేన్లు అవి చేపించుకొని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత పొద్దున్న అయితే బోటీ చేసేసరికి ఈ టైం అయింది, అందుకని లేట్ అయిందండి. బోటీ 10 సెట్లు అయితే చేసాం, దేవి పాపను నేను ఇద్దరం. అయితే సంజునేమో ఈ మసాలాలు అవన్నీ వేసుకొని చికెన్ పచ్చడికి వాటికి అయితే రెడీ చేసుకుంది, మొత్తం వేపేసి. ఇప్పుడు ఆ కొరమేనలు తెస్తే ఈ 3 పచ్చళ్ళు రెడీ చేసి, ఎండు చేపలు ఈ పచ్చళ్ళు అంటే ప్యాకింగ్ అయితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 2 రోజులు ఆగిపోయినాయి అనమాట ఆర్డర్స్ అన్నీ, ప్యాకింగ్ అనేది. ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ అయితే మరి చేద్దాం ఇంకా భోంచేసిన తర్వాత. అట్టు వేసుకుంటాను, ఒక ఇడ్లీ తినేస్తున్నావా? నువ్వు టైం ఇక్కడే చేస్తున్నావు, నా చేపలు మనట్లో అయిపోతాయి. సరే అయితే భోంచేసి ఫాస్ట్గా వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చేద్దాం. ఎండు చేపలు చేసేది నాకు తెలిసి వాళ్ళ పోవచ్చు. ఆర్డర్లో ఉన్నాయా? ఉన్నాయి, వాళ్ళు సరిపోవా? చేస్తే సరిపోవా? రేపు అలాగా మొత్తం ఎండు చేపలే చెయ్యాలి మనం ఫుల్గా. దోసకాయ రైట్గా వేసామా? ఇవాళ 10ంటికి వెళ్దాం కార్ నేర్చుకోవడానికి. నైట్ 10 నైట్ నేర్చుకుందాం. మరి ఎక్కడ అవుతుంది పని? ఇదే సరిపోతుంది. ఇంకా రేపు పొద్దున్న వచ్చండి, మళ్ళీ రేపు వెళ్తాను గుడికే వెళ్ళండి. బాగుంది. ఇప్పుడైతే మనం కొరమేనలు తీసుకోవడానికి ఇక్కడ మనం నున్న మార్కెట్కి అయితే వచ్చామండి. చూద్దాం ఏ పెద్దవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి పెద్దవి. అవి చిన్నయ్యా? అవి మావులా? కొరమేన్లు అయితే తీసేసుకున్నాం. చిన్నవి అయితే చాలా ఉన్నాయండి, మనం చిన్నవి అయితే తీసుకోవట్లా. మినిమం 30 కేజీ పైన ఉన్నాయి అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకా కొరమేన్లు తీసుకున్నాం, ఒక 5 కేజీ అలా ఉన్నాయి. పెద్దవి అంటే చిన్నవి ఉన్నాయి కానీ మనకి చిన్నవి సెట్ అవ్వనమాట, అందుకని చెప్పి ఇక పెద్దవి వరకే తీసుకున్నాం. తెల్లగా చెయ్యాలి, మొన్న ఆమె చేసింది నీట్గా తెల్లగా, ఆమె ఇప్పుడు అమ్మింది. అయితే ఒరిజినల్ వెలగలేరు కాలువలో పోలవరం నుంచి వచ్చింది కదండి, దాంట్లో మావులు పెడతారు, ఆ మావుల్లో పడిన చేపలు అన్నమాట. వేరే దూరంగా పడితే పడతారు, చేతులు కాళ్ళే పడుతున్నారు. తప్పు కాదు, పాపం కూడా నాకు. ప్యాకింగ్ అయితే మొత్తం ఇప్పుడు వచ్చి ఇవైతే చేసామండి.
ఇవి వస్తాడు అంటే ఇప్పుడు కావాల్సినటి వరకు ముందు ప్యాకింగ్ అయితే చేసుకొని అక్కడ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు అవి బాక్స్ ప్యాకింగ్ చేయాలి, అందుకని దాని వరకు చేసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకైతే నిన్న చేపలకైతే వెళ్ళాం కదండి. పొద్దున్న అయితే లోడ్ వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కదా. ఇప్పుడైతే తీస్తాను, నేను అప్పుడే తీయాల్సింది కానీ నాకు వేరే పని ఉండి వెళ్ళిపోయానండి. ఇంకా ఇప్పుడైతే ఈ చేపలు అయితే తీసి ఇక్కడ పెడతానండి. నేను ఏమేమి చేపలు వచ్చాయన్నది మీకు చూపిస్తాను. ఇదిగోండి సావడాలు, బోట్ల మీద సావడాలండి, నెంబర్ 1 సావడాలు అనమాట. చూసారా చక్కగా ఆరిపోయినాయి. మామూలుగా పచ్చిగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండి చక్కగా ఆరిపోయినాయి అండి. పెద్ద కనపడుతుంది. చూడండి ఇక్కడ వేస్తాను నేను నీట్గా. మీకు అసలు టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు టేస్ట్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ నేను వండాను. అవి ఎలా పెట్టి అమ్మా గుడ్డతో చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉంది సావడి. గుడ్డతో పెట్టాలి. అవి అలాగే పెట్టాలి. అవును, కొంచెం సావడాలి. అవి అలాగే పెట్టాలి. అలా లాగేసి అక్కడ పెట్టి మూల ఆరబెట్టాలి. అవి ఆల్రెడీ ఆరిపోయినాయి కదా చేపలు, ఆరబెట్టకూడదు. ఇంకా చెప్పాడుగా ఆయన. చూసారు కదండి ఉప్పు సావడాలు ఎంత బాగున్నాయో. ఇట్లాంటి కలర్ లో ఉన్న చేపలు అసలు ఎక్కడ దొరకండి మన దగ్గర తప్ప. అంటే ఒరిజినల్ అండి, ఇవి బోట్ల మీద చేసినవి అనమాట. కెమికల్స్ అవి యూజ్ చేసినవో లేకపోతే ఉప్పు ఎక్కువ పెడతారు ఉప్పు సావడాలకి వెయిట్ కోసం. మనం దాని గురించి అని కాదు, మనం మంచి క్వాలిటీ ఇవ్వాలని లైట్ సాల్ట్ అయితే ఉంటాయండి ఇవి. ఇదిగోండి చూసారు కదా ఉప్పు సావడాలు ఇవి. చప్పడి అదే చప్పడి సావడాలు. చప్పడి సావడాలు ఇవే చీలికలు అంటారు, చీలుస్తారు కొంతమంది, చీలికల్లో అమ్ముతారు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి చప్పడి సావడాలు కూడా. ఇంత పెద్దగా ఇంత కండగా అసలు మన దగ్గర తప్ప ఎక్కడా దొరకమండి. ఎంత బాగున్నాయో చూసారుగా. నేనైతే ఆల్రెడీ వండిన తర్వాతనే నేను మనకేం కావాలన్నది తీసుకొస్తానండి. ఏదో మన సేల్స్ కోసం ఏది పడితే అది అమ్మేద్దాం కదా అనుకునే టైపు కాదండి. ఎందుకంటే వండి టేస్ట్ బాగుందంటేనే నేను మీకు పరిచయం చేస్తా. మీకు కూడా నచ్చాలి కదా, అందుకని చెప్పి. నాకైతే ఇవి చాలా మంది అయితే కేజీలు తప్పన ఆర్డర్ ఇస్తున్నారు. అందుకని ఇల్లు మొత్తం సావడాయిలే ఉన్నాయండి, సావడాలతో నిండిపోతుంది. ఇంత పెద్ద చప్పడ సావడాయిలు అసలు మన దగ్గర తప్ప ఎక్కడా దొరకదండి. ఇది కండ అసలు ఉండదు అనమాట బయట ఎక్కడ కూడా. సన్నగా తాటాకు చేప అంటారు, అంటే తాటాకు అంత పలసగా ఉండిద్దని. కానీ ఇవి ఎంత చక్కగా లావుగా ఉన్నాయో చూసారు కదా. అప్పుడే దాని టేస్ట్ అనేది ఏపుకొని తిన్నా, పప్పుచారులో ఏపుకొని తిన్నా, దోసకాయలో వేసుకున్నా ఎక్సలెంట్ టేస్ట్. ఎక్సలెంట్ గా ఉత్తి టమాటా వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటదండి టేస్ట్. నిజంగా అద్దరిపోద్ది అసలు. అంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం తినేది ఈ చేపలే అనమాట. అంటే అంత టేస్ట్ గా ఉంటాయి కాబట్టి. కాకపోతే మరీ తాటాకుల్లా ఉంటే నవ్వులు తింటే కరకరలాడి దాని టేస్ట్ తెలియదు, దాని రుచి తెలియదు, బాగోదు. ఎంత బాగుందో చేప. ఇలా ఉండాలి కండపట్టి ఉంటే తినేటప్పుడు కూడా. తీసుకున్నాము చాకు రైలు అయిపోయినాయి అని చెప్పి వెళ్ళామండి. అయితే మన దగ్గర మామూలుగా అమౌంట్ కూడా మనం తీసుకెళ్ళాలన్నమాట. చాకు రైలు కోసం వెళ్ళాము. ఇంకా అప్పుడే బోట్ల దగ్గర దించేసరికి ఇంకా మా ఆయన అసలు ఆగడం మీకు తెలుసుగా. ఇంకా సైజు కూడా పెద్దవి ఉన్నాయి, మళ్ళీ మనకి మధ్యన సైజు పెద్దవి రావట్లేదని చెప్పి ఇంకా మనకి పెద్దవి దొరికినప్పుడు తీసేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు వచ్చిద్దండి. మళ్ళీ చాలా మంది తర్వాత ఫోన్ చేస్తున్నారు వీడియో చూసామని చెప్పి, ఏది వారం తర్వాత వీడియో చూసామండి మాకు అవే కావాలని చెప్పి. అవి ఉండవండి, ఒక 2 days నుంచి ఉండవు అనమాట. ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి. ఇక అదనమాట. చూసారు కదా ఇదిగోండి ఉప్పు సావడాలు, ఇవేమో సప్పడ సావడాలు. పండుగప్ప కూడా పని చేయదన్నావు కదా, అక్కడికే వస్తున్నా. పండుగప్ప దీని ముందు వేస్ట్ అన్నా. ఫ్రెండ్స్ మన దగ్గర అయితే గొరక తట్టాలంట పేరు. అవైతే కొత్తగా అయితే చేప తీసుకొచ్చామండి. ఇదిగో చూసారా ఈ కండ, ఇదిగోండి ఒకటే ముళ్ళు. ఇది చక్కగా కండ ఎంత బాగుందో అసలు. చేప అయితే సూపర్ గా ఉంది. ఈ గొరక తట్టం అంటండి, అంటే పండు గొరకలు ఉన్నాయి మన దగ్గర, అవి కాకుండా గొరక తట్టంలో
అవి కాకుండా వేరు అనమాట ఇవి. ఇక ఇవైతే తెప్పించామండి. ఒక చేప వండుకొని తిన్నారంటే ఫ్రెండ్స్ మళ్ళా 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 ఇవే తెప్పించండి సంజు గారు అని మీరు అడుగుతారు. అంత బాగున్నాయి అనమాట. చెప్పాను కదా నేను రొయ్యలు కొన్నాను కన్నా వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చిన సరుకు అండి ఇది. ఇంకా ఆరాలి అసలు చూసాను ఎంత చక్కగా ఉన్నాయో. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది తెలియక ఎండలో పెడుతున్నారంట. అంటే పచ్చిగా ఉన్నాయి కదా అని చెప్పాలి నువ్వు ప్రతి వీడియోలో. నేను చెప్తూనే ఉన్నానండి, మీకు చెప్తున్నా కదా నేను ఆల్రెడీ. ఇవి మనం తెచ్చిన తర్వాత మనం అయితే ఎండలో పెట్టకూడదు. కావాలంటే గాలికి పెట్టుకోండి. గాలికి పెట్టారనుకోండి కొంచెం గాలాడి ఫ్రీగా చక్కగా ఉంటాయి అనమాట. మరి ఎండలో పెడితే పాడైపోయి పిండి పిండిలో అయిపోతుంది. వండుకునేటప్పుడు కరిగిపోతుందండి చేప. అట్లా చేయొద్దు దయచేసి ఎవరు కూడా. అవి స్టార్టింగ్ లో మేమే ఎండలో పెడతామండి. తర్వాత మేము ప్యాక్ చేసిన తర్వాత మీరైతే ఎండలో అనేది అస్సలు పెట్టకూడదు. పెట్టొద్దు అసలు. కావాలంటే గాలికి ఓపెన్ గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఎండలో అయితే అస్సలు పెట్టకూడదండి ఎండు చేప ఏదైనా సరే. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా బోట్ల మీదకి వెళ్తారు కదండి. వాళ్ళకి చేపలు పడినప్పుడు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తీసేసి ఇట్లా కట్ చేసి చక్కగా కట్ చేసి ఎండబెట్టేస్తారనమాట. పైన చక్కగా ఎండబెట్టేస్తారండి. అవి చక్కగా ఎండిపోతాయి. ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇసుకలోనో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మురికిలోనో పడేసి చేసినవి కాదండి. చక్కగా డైరెక్ట్గా బోట్ల మీద తీసుకొచ్చిన సరుకు కాబట్టి ఇవి ఎంత నీట్గా చక్కగా మెరుస్తున్నాయి చూసారా చేపలు. అది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చేసుకుంటేనే ఇవి ఉంటాయి, లేదంటే ఉండవు. మళ్ళీ తర్వాత నన్ను అడగద్దు, నేను ఆ వీడియోలో చూశాను మాకు అవి పంపించండి అని. పెద్ద రావచ్చు, మళ్ళీ చెన్నై రావచ్చు. తర్వాత అడుగుతారు సంజు గారు వీడియోలో పెద్దవి చూసాము మాకేంటంటే ఇవి వచ్చినాయి అని ఒకరిద్దరు అడిగారు. మరి ఎప్పుడు సరిగ్గా అప్పుడే కదండి, అప్పుడుదే వచ్చింది అనమాట. కాకపోతే ఇవి పెద్దయ్యే. మనం పైన దానికి పైన ఇది ఉండిద్ది ఏదంటే ఇప్పుడు ఈ సావడాలకి ఏం జరుగుతుంది, ఈ చేప అయితే పెద్దదే సైజు. కాకపోతే ఈ పైన తీసేస్తామండి, ఈ కింద తీసేస్తాం. ఈ కింద ఈ పైన తీసి ఇది కట్ చేసేసరికి మీకు మొక్క సైజు అయితే అలా కనపడిద్ది. ఈ తలకాయ అయితే ఇక్కడ కట్ చేసేస్తాం. ఈ తోక అయితే ఇక్కడ వరకు తీసేస్తాం అనమాట. ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తాం. ఈ తలా తోక ఈ మధ్యలో వరకు అయితే ప్యాకింగ్ చేస్తాం అనమాట. అదండి విషయం. మళ్ళీ మనకి ఇంకా కొంచెం ఆరే కొద్ది చేప సైజు తగ్గిపోతూ ఉంటుంది అనమాట, చిన్నది అవుతూ ఉంటుంది. అంతే తప్ప మేమేదో మార్చేసిందో మీకు ఒకటి చూపించి ఇంకోటి ఇచ్చిందో కాదండి. చేపలో ఏవైనా ఒకటే అన్నమాట చూపించినవే. పండుగ ఒక తట్టంలో ఇంకా కావాలదా? ఇంకా దీనికి పెట్టారమ్మా. చూసారా ఫ్రెండ్స్, మనకి పండుగప్పకు మించిన టేస్ట్ అయితే ఉండిద్ది అనమాట. కండ గాని అంటే పండుగప్ప కొంచెం ఎక్కువ ఉప్పు అనిపించింది. బాగా సాల్ట్ ఎక్కువ పెట్టాలి అది పాడవకుండా ఉండడానికి. దీనికి సాల్ట్ కూడా పెట్టలేదు కాబట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్. పబ్లిసిటీ చేసుకోవడానికో లేకపోతే వ్యాపారాన్ని తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఆ టేస్ట్ కూడా కాదండి. కాకపోతే మీకు తెలియాలని చెప్తున్నాం అనమాట. అది ఎలా తీసారా పెట్టి మూట తీసేసి గొరకలు అడుగును పెట్టి దాన్ని ఇది పెట్టాడు. మొత్తం ఈ గొరకలన్నీ ఆరిపోయినాయిలే. కాకపోతే ఇదిగోండి చూసారు కదా, ఇవి అయితే కట్టి పరుగులు. ఇవి తెచ్చిన ఒక్క రోజు కూడా లేవు, మన తెస్తే ఒక్కరోజు. ఈ మామూలు టేస్ట్ అయితే ఉండవండి ఈ చేపలో. కట్టి పరుగులు ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇది మైలా పద్దు తీయొస్తుంది. పండు గొరకలు ఫ్రెండ్స్ ఇవి అయితే అమెరికా మనకి యూఎస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. పెచ్చగా ఆర్డర్ చేసుకుంటున్నారండి ఇవైతే. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక జల్ల వచ్చింది, ఇందులో వచ్చింది, ఇందులో వేద్దాం. ఈ మ్యాన్ చేపలో కట్టి పరిగెలండి. వీటి టేస్ట్ కూడా చాలా అయితే చాలా బాగుంటుంది. గొరక చట్టంలో అయితే తెచ్చాం. అంటే టేస్ట్ బాగుండిద్ది, మీకు కూడా పరిచయం చేద్దాం అని అయితే. ఇవైతే మొన్న పంపించినవి. మొన్న తీసుకొచ్చా 30 కేజీలు దెబ్బగా అయిపోయినాయి 2 రోజుల్లో.
ఇగోండి ఇవేగా చూసారుగా నిగ 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 కాకపోతే ఈ ఫ్రెష్ సరుకు అన్నమాట. సైజు కూడా ఈసారి పెద్దవి వచ్చినాయి. గొరక పెద్ద గొరకలండి, గుడ్డుతో ఉన్న గొరక అనమాట. ఆ గుడ్డు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి గుడ్లతో ఉన్న గొరకలు అనమాట. ఇవి ఎక్సలెంట్గా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవి ఇంత చక్కగా బోట్ల మీద ఆరేసిన చేపలు కాబట్టి ఎక్కడ ఎంత కూడా డస్ట్ కానీ ఏది కానీ అంటలేదండి. నీట్గా వాళ్ళు అది ఉంటుంది కదండి, దాని మీద అయితే ఆరపెట్టుకొని చక్కగా తీసుకొస్తారు. ఈరోజు సరుకు చూసారా అద్దరిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ తీసుకెళ్ళకపోయినా సరే అబ్బాయి మమ్మల్ని వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళాడు అనమాట అండి. అది విషయం. ఇంకా పొద్దున్న తీసుకొచ్చి దించాడు కదా, సావడాలు అసలు ఏది కూడా తీయక్కర్లా, అద్దరిపోయినాయి అసలు. అన్ని కూడా చాలా బాగున్నాయి. చప్పటి ఉప్పు ఇవ్వండి. దాంతో 6 కదా, అదే 6 ఉన్నాయి కదా, ఏంటి ఇక్కడ 5 కనిపిస్తుంది. ఇవి గొరక తట్టండి, రొయ్యలు ఉన్నాయి ఇక్కడ బస్తా. ఈ గొరక తట్టంలు ఇవైతే నిజంగా మీరు ట్రై చేయాల్సిందే, కంపల్సరీ ట్రై చేయాలి. అందులో అస్సలు ఉప్పు లేదు. జస్ట్ లైట్ గా నేను పెడతాను, కలర్ చేంజ్ అవ్వకుండా. అస్సలు ఉప్పు లేవు, చప్పడివేనండి అవి. కానీ ఈ గొరకలు కానీ చప్పడివే అనమాట. ఈ చప్పడి సవడాలు. ఇంకా ఆ కట్టెపరుగులు అయితే జస్ట్ కొంచెం ఉంటుంది, ఉప్పు కంపల్సరీ ఉండాలి అందులో, లేకపోతే బాగోదు అనమాట. ఇంక ఇవైతే చాకురొయ్యలు కూడా బోట్ల మీద మనకి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి అండి మీకు. బోటు మీద వేసిన రొయ్యలు అన్నమాట డైరెక్ట్. అందరూ సంజు బోటు ఒడ్డుకు వచ్చేసరికి ఎండిపోతాయండి. మాకు బోట్ల మీద ఇవ్వండి అని అంటున్నారు ఒక్కొక్కరు. అయితే మీకే కాదండి, ఈసారి పెద్దది వచ్చింది. ఇదిగోండి చూసారుగా చాకురయ్యి పెద్ద సైజు వచ్చింది. కానీ రేటు మాత్రం అదే రేటుకి ఇస్తామండి మేము. ఇంకా ఒక్కసారి పెట్టాక 10 సార్లు పెంచడం అనేది ఉండదన్నమాట. ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి అయితే. వండుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీన్ని అసలు తీయక్కర్లా, 20 కేజీల మూట అట్లా మూట తీసుకొస్తానండి. ఇది నేను కలుపు అలా పక్కన పెట్టేస్తావు. అది అక్కడ కిటికీ దగ్గర ఎందుకు లోపల పెడతా కబతా ఈ సంచి తీసేసి. ఓకేనా? ఇవి మొత్తం ఇంకా రేపు క్లీనింగ్ చేసి ప్యాకింగ్ అయితే చెయ్యాలి, ఆర్డర్స్ ఉన్న వరకు. అదండి సంగతి. అయితే ఇక నేనైతే చెప్పాల్సింది చెప్పా. మీరైతే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు 2 రోజులు అయిన తర్వాత నేనైతే ఇవి ఇవ్వలేనండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఇప్పుడే రాదు. ఎందుకంటే తుఫాన్ అని చెప్పి బోట్లు మళ్ళీ వెళ్ళట్లేదంట, టైం పడుతుంది మళ్ళీ వచ్చేసరికి. ఇప్పుడు ఎవరికైతే కావాలో హాలే ముందు ఆర్డర్ అయితే పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇవాళ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అవి సంజు గారు ఆ వీడియోలో ఇవ్వండి, ఆ వీడియో ఎప్పుడు పెట్టామనేది చూడట్లేదు. వాళ్ళకి అనవసరం అండి, వీడియో ఎప్పుడు పెట్టామన్నా వాళ్ళకి అనవసరం. వీడియో చూడంగానే సంజు గారు మీ వీడియో చూసి మాకు పంపించేయండి అని చెప్పి అంటున్నారండి. సేమ్ అయ్యే ఉంటాయి, కాకపోతే కొంచెం సైజులు కానీ క్వాలిటీ కానీ కొంచెం అటు ఇటు. అసలు ఇది కనుక చక్కగా చేసుకొని మీరు వండుకొని తిన్నారంటే అసలు మామూలుగా ఉండదండి. దీని టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఇదిగోండి చూసారు కదా, మొత్తం కంటే ఒక్కటే ముళ్ళు ఉంటుంది. ఎంత చిన్న పిల్లలైనా సరే చక్కగా ఈజీగా తినేయచ్చు అనమాట. ఇంకా అదండి విషయం. మీరైతే చక్కగా ఆర్డర్ అయితే పెట్టుకోవాలని నేనైతే చెప్తున్నా. ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ఎవరన్నా తింటారండి. ఇప్పుడు ఉప్పు చేపలు చాలా మంది కాదు, కొంతమంది అంటారు అబ్బా ఉప్పు చేపల వాసన వస్తాయి అది ఇదని. మీకు చెప్పాలంటే వాళ్ళు బయటికి చెప్పొద్దన్నారు, కానీ మీకు చెప్పాలంటే మాకు సీరియల్ చేసే సీరియల్ స్టార్స్ కూడా మాకు చేపలు బుక్ చేసుకుంటారు. మీకు తెలుసా? నేను పేర్లు ఏంటన్నది నేను చెప్పను. మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, అది నాకు తెలుసు. నాకు వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారో లేదో నాకు తెలుసు, పంపిస్తున్నారో లేదో నాకు తెలుసు. ఇప్పుడు వీడియో కంపల్సరీ చూస్తారు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చెప్పొద్దు అన్నప్పుడు మనం చెప్పకూడదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సంజు గారు చాలా బాగున్నాయండి మీ వీడియోస్, ఈ మధ్యనే చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నామమ్మా, మంచి చేపలు తీసుకొస్తున్నామమ్మా అని చెప్పి మాకైతే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అమెరికా ఆర్డర్స్ కూడా ప్రతి వారం నాకు ఉండనే ప్రతి వారం 10 ఆర్డర్స్ చేస్తున్నాం అండి. అమెరికా ఆర్డర్స్ కూడా చక్కగా మంచిగా తీసుకెళ్తున్నారు, మంచిగా వెళ్ళిపోతున్నాయి. మనకి ఎక్సలెంట్ గా మంచి రివ్యూస్ ఇస్తున్నారు వాళ్ళు కూడా.
మరి అది ఫ్రెండ్స్, మరి ఇవాళకైతే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయి ప్యాకింగ్ చేసి కొరియర్కి అయితే ఇచ్చేసేయాలి. టైం అయితే అయిపోతుంది. టైం అస్సలు లేదండి. పికిల్స్ కూడా పెచ్చగా వెళ్ళిపోతున్నాయి అండి. అసలు పికిల్స్ అయితే చేయలేకపోతున్నాం అనమాట. కేజీలు ఆర్డర్లు పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరైతే 2 కేజీలు, ఒక్కొక్క రకం 2 కేజీలు పెట్టేసుకుంటున్నారు. అంత పెచ్చగా వెళ్ళిపోతున్నాయి అనమాట పికిల్స్ కూడా. ఇప్పుడైతే వెళ్ళి ఇంకా ఇంటి దగ్గర ప్యాకింగ్ అయితే పికిల్స్, డ్రై ఫిష్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్రెష్గా స్టాక్ అయితే తెచ్చేసాను, నీట్గా పెట్టేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మరి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏంటో నెక్స్ట్ 87 లేదు. 87 ఆపడం ఏంటి రాశారు అంటే 85 కూడా రాయలేదుగా. ఈ పచ్చళ్ళు తీసుకొని పెట్టి అవసరం లేదు. అదేంటి ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేయాలండి? ఒక్కటే మొత్తం తీసేయండి. దేనికి? నువ్వు అసలు మాకు దేంతో పని ఉంది? దేంతోనూ పని లేదు. అరే ప్రణీత్, అవి ఆ సంచిలో ఉంటాయి, తీ ప్యాకెట్ నేను చెప్తాయండి. ఇక నువ్వు పొడుగులు పోతున్నావు, నువ్వు పొడుకోకూడదు. నాకు ఆ గ్లాస్లోనేమో అక్కడ సేమియా ఉంది కదా, ఆ సేమియా వేసుకో. ఆడ పడుకుంటూ పోతున్నాడు. తీసురా, మీరు కూడా తినేయండి అందరూ, ఇంకా ఉంచొద్దు. ఏ నువ్వు తినలేదే సేమియా? ములక్కాయ చేపలు అంట, ములక్కాయ చేపలు.